ఏమైంది మీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి వినపడవు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రాణం చేస్తా. ఏసయ్య స్వస్థ నమ్ముచున్నావా? ఏసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముచున్నావా? అమ్మా వినపడుతుందా? ఓకే, మిషన్ తీసేయి. దేవునికి మహిమ కలుగునగాక. ఇది కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రాణం చేస్తున్నాను. ఇత్తిపల ఎదగలిసిన దురాత్మ నా పైబడి ఆజ్ఞాపిస్తున్నాను. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పగా ప్రభునామై పలుకుదాం. హల్లెలూయా. ఇక దీంతో నీ పని లేదు, పోమా పో. దేవునికి మహిమ కలుగు. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. తండ్రి, మీకే వందనాలు. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ముందుగా మన వాక్య భాగంలోనికి వెళుదాం. దావీదు కీర్తన 101వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దావీదు కీర్తన 101వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. ఈ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే, ప్రార్థన పూర్వకంగా ఉండినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారియగు నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా రాజా, ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి నాయన వాక్యంలోనికి వెళుచున్న నాకు ప్రభ మీరు నాకు తోడుగా ఉన్నందుకు, వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. నేను గూఢమైన సంగతులను మాకు తెలియపరచమని, వినగలిగిన చెవులను, గ్రహింపగల మనసును మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంటుంది. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. దావీదు మహారాజు కృపను గూర్చి పాడుతుంటున్నాడు. బాలుడైన దావీదు మహారాజు చిన్న వయసు నుండి రాజు అయినప్పటికీ కూడా, మరి రాజరికం పరిపాలిస్తున్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో ప్రతినిత్యము ప్రార్థనలోను, అలాగే ఆరాధనలోను, స్తుతిలోతోనూ ఆయన దేవుని కొనియాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఎంత రాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడపలేని చాలామంది ఉంటారు. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత రాజరికముగానో మరి అనేక బాధలు ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు ఆయన కృప గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కృప నిజమే, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన సజీవ లెక్కలో ఉన్నాడంటే దేవుని యొక్క కృప. దేవుడు చేసిన మేలను బట్టి, దేవుడు చూపించిన కృపను బట్టి ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతున్న మనము కూడా నిజమే కదా, మనము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృపే కదా అని ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా? అయితే ఇక్కడ దావీదు మహారాజు ప్రతినిత్యము ఆయన కృపను తలుచుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో చూసుకున్నట్లయితే బ్రదర్ యేసన్న గారు కూడా ఆయనకి ఇష్టమైన పాట కృపలను తలంచుచు అనే పాట ఎక్కువగా పాడుతూ ఉండేవాడు. ఎందుకంటే దేవుడు ఆయన పక్షాన చూపించిన కృపను బట్టి, ఆయన సజీవులకులో ఉన్న మరి ప్రేమను చూపించిన కృపను బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. నిజమే, మరి వారే దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుతుంటున్నాము, దేవుని ఆరాధిస్తుంటున్నాము? మనం ఈ సమయం వరకు, ఈ దినము వరకు, ఈ సంవత్సరము వరకు మనం బ్రతికి ఉన్నామే, మన బిడ్డలను కాపాడుతున్నాడు, మన భార్యలను భర్తలను దేవుడు కాపాడుతుంటున్నాడు, సజీవులకులా ఉంచినాడే. మరి మనం దేవునికి స్తుతిస్తూ ఉన్నామా, ఆరాధిస్తుంటున్నామా? నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు అయినప్పటికీ కూడా ఆయన చేసిన మేలును మరవక నిత్యము దేవుని స్తుతిస్తూ కనబరుస్తూ ఉంటున్నాడు. మరి మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు. ఆరోగ్యపరం కానీ కుటుంబపరం కానీ నీ సమస్యలు ఏమైనప్పటికీ కూడా దేవుడు తీరుస్తూ, మరి ఏదో అవసరతలో ఉన్నప్పటికీ కూడా అవసరతలను తీరుస్తూ నీ సజీవ లెక్కలో ఉంచినారే, మరి నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతుంటున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. నిజమే, అయినప్పటికీ కూడా దేవుని కృప వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులైన పౌలు దేవుని చూచినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా తన కళ్ళు పుడుసు కడుతూ ఉంటూ ఉన్నాయి. అందుకే ఇక్కడ చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతను, అక్కడ ఒక ప్రత్యక్షత చూశాడు. ఏ ప్రత్యక్షత చూశాడు? తండ్రిని చూచి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు, దేవుని మహిమ మన మీద కుమ్మరించినప్పుడు ఆయనను చూడగలుగుతూ ఉంటున్నాం. అటువంటి సమయంలో మనము ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు దేవుని చూచినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళు పులుసు కట్టిని ఉంటున్నాయి. అందుకే దేవునితో సహవాసము చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు అనేది ఉంటుంది. ఇక్కడ అపోస్తులైన పౌలుకు కూడా ఒక ముళ్ళు అనేది ఉంటుంది. ఆ ముళ్ళు ఎవరు పెడుతున్నారు? ఇక్కడ చదవబడిన వాక్య నిమిత్తంలో చూడండి, నేను అత్యధికంగా హెచ్చింపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు. ఎలాగంట? నన్ను నలగొట్టుటకు. ఎలాగా? దేవుని సన్నిధిలో నలగబడాలి మనం అందరము కూడా. కొద్దిగా మనము ప్రార్థనలో ఎదిగామనుకో, అబ్బో నా ఎంతటి వారు ప్రార్థన పరులే లేరు, నేనే బైబిల్ చదివేది, నేనే బాగా ఆత్మీయంగా ఎదుగుతాను అని ఎప్పుడైతే మనలో గర్వం ఉంటుందో, ఆ గర్వం అనేది మనలో లేకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు అనేది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, చదవబడిన వాక్యంలోని నేను అత్యధికంగా హెచ్చించకుండా, నన్ను నేను హెచ్చించుకోకుండా, నాలో నేను గర్వం పడకుండా ఉండటానికి, ఇక్కడ నన్ను నలగొట్టడానికి కదా, మనలో మనం నలగొట్టుకోవడానికి ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా నిజమే, ప్రతి శరీరంలో ప్రతి ఒక్కరిలో ఒక ముళ్ళు అనేది ఉంటుంది. పాపం అనే ఒక ముళ్ళు ఉంటుంది కొంతమందిలో, కొంతమంది క్యాన్సర్ అనే ముళ్ళు ఉంటుంది, కొంతమంది షుగర్ అనేది, అనేకమైన వ్యాధులతో ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు అనేది శరీరంలో బలహీనమైన ఘటముగా ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా నిజమే,
అయ్యో, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నానే, మరి నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని సన్నిధిలో నేను ప్రార్థనలో ఎడతెగగా ఉంటున్నాను, ఆయనను నిత్యము స్మరణ చేసుకుంటూ ఉంటున్నాము అని చాలా సందర్భాలు అనేక మందితో చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది మాటలకే పరిమితమే తప్ప నీ హృదయం ఎక్కడ ఉంటుంది? నీ మనస్సు, నీ ఆలోచనలు ఎక్కడ ఉంటున్నాయి? రాజు అయినప్పటికీ దావీదు మహారాజు ప్రతినిత్యం ఆయన తలంపుల్లోనూ, ఆయన ఆలోచనలను, ఆయన మాటల్లో కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటున్నారు. మనము సమయం కుదరంగానే టీవీ ఆన్ చేస్తాం, సమయం కుదరంగానే ముస్లిం ముచ్చట్లు చెప్పుకుంటాం, సమయం కుదరంగానే నిద్రపోతాం, సమయం కుదరంగానే ఏదో ఒక పని మనలో మనం క్రియేటింగ్ చేసుకొని దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో చేరుతామంటే కష్టం వచ్చినప్పుడే, సమస్య వచ్చినప్పుడే, ఇబ్బందులు వచ్చినప్పుడే, మన బిడ్డలకి ఏదైనా జరగరనేది జరిగితే అప్పుడు దేవుడు మనకి కనపడుతూ ఉంటాడు, గుర్తొస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నేను ఇంతకాలం నీ సన్నిధికి వస్తున్నాను, నేను ఇంతకాలం నీ సన్నిధిలో నేను గడుపుతున్నాను, నేను నాకంటూ ప్రార్థన పరులు ఎవ్వరు లేరు, నేనే గొప్పగా వాక్యం చదవగలుగుతాను, నేనే గొప్పగా నడిపిస్తాను అని మనలో గర్వంతో ఎప్పుడైతే ఉంటామో మనకు ఒక ముళ్ళు అనేది ఏర్పడుతుంది. ఆ ముళ్ళు పోవాలంటే మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉంటామో, అందుకే బైబిల్లో లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటుంది, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. మనం ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో, దేవుడు అప్పుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటున్నాడు కదా. మనం చాలామందిని తగ్గింపు స్వభావం కలిగిన వారిని చూచి ఉంటున్నాం, విన్నాము కూడా. మన జీవితాల్లో చాలా సందర్భాలు జరిగినాయి, అయినప్పటికీ కూడా మనలో ఇంకా ఆలోచనలు లేకుండా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నాం. బైబిల్లోనే కాదు, మన జీవితాలలో కూడా ఎప్పుడైతే మనము తగ్గింపుకొని స్వభావం కలిగి మనుషుల ఎదుటను, దేవుని ఎదుటను మనం తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఈ లోకమందును, భూలోకమందున దేవుడు మనల్ని పరలోకమందును మనల్ని హెచ్చిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దావీదు మహారాజు ఆయన కృపను గురించి చెప్తూ ఉంటున్నాడు. అయ్యా, నన్ను ఎంతగా బ్రతికించావు, నా కుమారులు నా మీదకి దండ ఎత్తి వచ్చినప్పటికీ కూడా నీ కృప నా మీద ఉంచావు, నేను అరణ్యంలో దాక్కున్నప్పటికీ, కొండ గృహలో దాగి ఉన్నప్పటికీ, నేను ఎక్కడికి వెళ్ళినా నీ కృప నా మీద ఉంచావు అని దేవునికి రుణపడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మరి నువ్వు ఏ రీతిగా దేవుని, నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, భార్యను బట్టి నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డలు సజీవ లెక్కలో ఉన్నారే, ఏ రోగం లేకుండా మంచి ఆరోగ్యముతోనూ మంచి జ్ఞానముతోడు దేవుడు నీ కృప, మీ బిడ్డల పక్షాన కృపతో నిలబడి సజీవ లెక్కలో ఉంచినందుకు నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో గడుపుతుంటున్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏది అడుగుతాం, అయ్యా నా బిడ్డలు ఒక ఉన్నత స్థితిలో ఉంచాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలి, మా ఆయన మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, నా భార్య అందరికంటే ఎత్తుగా అంటే ఒక ఉన్నత స్థితిలో ఉండాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ పక్షాన కార్యములు చేస్తాడు. ఎప్పుడైతే కార్యములు జరుగుతాయి మన పక్షాన, అప్పుడు దేవుని మనము విడిచిపెడుతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ రాజు అయినప్పటికీ దేవుని విడిచిపెట్టాల. ఆయన రాజరికాన్ని చూసుకొని, ఆయన ఉన్నత స్థితిని చూచి దేవుని విడిచిపెట్టాల. ఎటువంటి స్థితిలో ఉన్న దేవుణ్ణి ఆనుకొని దేవునితో సహవాసము చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు. మనమైతే ప్రియా దేవుని బిడ్డలారా, నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మన ఉన్నత స్థితిని చూచి దేవుని మర్చిపోయే సిచ్యువేషన్లు చాలా జరిగి ఉంటుంది. అందుకే అంటున్నాడు తండ్రి, మీరు నన్ను విడిచినా నేను మిమ్మల్ని విడవను, ఎప్పుడు మనతోనే ఉంటున్నా అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, ఆయన ఎంత ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు, మన మధ్య ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు. అంత ప్రేమగా మనల్ని ఆదరించేది ఎవరున్నారు? తల్లిదండ్రులు ఆదరిస్తారా?
నీకేమో బాగానే ఉన్నాగా తిను లేసి అంటారు. ఏమైంది నాన్న, ఓకే అంటారు. కానీ ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మన యేసే. మనల్ని ప్రేమించేది, మనల్ని ఆదరించేది, మనల్ని కనికరించి ప్రేమ దయ చూపించేది కూడా మన యేసే. ఈ లోకంలో ఎవ్వరూ కాదు, రక్త సంబంధికులు కాదు, బంధువులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు. నీ సమస్య వచ్చడంగానే ఒక 1000 రూపాయలు సహాయం చేయగలే నాకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు. ఆ సహాయం చేసిన వారు వెనక దేవునికి ప్రేమ ఉండబట్టే వారు సహాయం చేశారు. అంటే దేవుడు లేకుండా ఏ పని నీకు జరగదు. కనుక దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉండబట్టే మనం ఈ దినాన బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, పౌలుని మరి దేవుడు ఎంతగానో పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసించాడు. అనేకమైన దూషణకరమైన మాటలు మాట్లాడి ఉంటున్నాడు. మనము కూడా దేవుని తెలిసి మాట్లాడుతున్నాము, ఆయనకు తెలియక మాట్లాడి ఉంటున్నాడు. మరి దేవుడు ప్రేమ అయినప్పటికీ కూడా మన మీద కుమ్మరిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఆయన కృపను గురించి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. అయ్యా, ఈ దినమంతా, ఈ సమయము, ఈ దినము, ఈ క్షణము వరకు నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప, నీ వాత్సల్యమే కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, మొరపెడుతున్నాడు. మరి మనమే ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ఏ రీతిగా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాము? నీ స్థితిగతులు ఏమైనప్పటికీ, నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ, నువ్వు పెద్ద ఇంజనీర్ అయినప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టబాకండి సుమి. దేవునితో మీరు ఎల్లప్పుడూ దేవుని ఆరాధన చేయండి. నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. ఆయన ఇంకా ఉన్నత స్థితిలో నేను తీసుకువెళ్తాడు కదా. మనం చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, నా కుమార్తె నాకంటే పెద్ద ఉన్నత స్థితిలో ఉండాలి, నేను పడ్డ కష్టాలు నా కుమార్తె పడకూడదు, నేను పడ్డ వేదన అవమానాలు నా కుమారులు పడకూడదు, కనుక వారు ఒక ఉన్నత స్థితిలో ఉండాలని మనం చాలా సందర్భాల్లో ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాం. అదే రీతిగా మన యేసయ్య కూడా నా కుమార్తె, నా కుమారుడు నాతో ఇంకా ఎక్కువ సహవాసం చేయాలి అని ఆయన కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఈ లోకంలో సహవాసం కంటే దేవునితో సహవాసం ఎంతో మిన్న. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నుంచైనా ఆయన ప్రేమ మన మీద ఉంది కాబట్టి, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ప్రతినిత్యము ఆయనతో గడుపుదాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలను వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మా తండ్రి, మా ప్రభువా, ఈ సమయంలో తండ్రి వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, నీ కృప ఎంతో ఉన్నతమైనదో తండ్రి. ఆ ఉన్నతమైన కృపలో మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ ప్రేమ, నీ వాత్సల్యత. అటువంటి ప్రేమను, అటువంటి వాత్సల్యతను ప్రభువా విడిచిపెట్టి ఈ లోకంలో మేము తిరుగుతూ, తినుచు, త్రాగుచు, సుఖిస్తూ ఉంటున్నాం. సమయాన్ని వృధాగా నాశనం చేసుకుంటూ ఉంటున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కనికరించండి తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీతో సహవాసం చేసే కృపార్థనతో మాకు దయచేయండి. అయ్యా, మా ఆలోచనలో మీరు ఉండండి, మా తలంపుల్లో మీరు ఉండండి, ముఖ్యంగా మా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. వారిని దర్శించండి. ఎవరైతే ప్రభ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో గడుపుతుంటున్నారో వారి మీదకి నీ సన్నిధి ప్రకాశింప చేయండి. వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి, వారిని రక్షించండి, వారిని కాపాడండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. ఈ సమయంలో ప్రభ మీరు నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్దివైన పమ్ముల త్వరగా రాని అన్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించే ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాకు థైరాయిడ్ ఉంది, 6 సంవత్సరాలు బట్టి థైరాయిడ్ ఉంది. ఎన్ని టాబ్లెట్స్ ఇస్తున్నాం తగ్గినట్టు తగ్గుతుంది, వస్తుంది. గొంతులోకి వచ్చింది, మళ్ళీ గొంతు వాపు వచ్చింది, తర్వాత కళ్ళు లావు వచ్చింది, ఒక చెవులో నుంచి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. ఇప్పుడు సౌండ్ వస్తుందా చెవులో నుంచి? టక్క సౌండ్ అవుతుందా? రైలు కోత వేసినట్టుగా జిమ్ 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 అంటా ఉంటుంది. రైలు కోతలాగా సౌండ్ వస్తుంది చెవుల్లో. అవునండి. ఎప్పటి నుంచి బాధపడుతున్నట్లాగా? ఇది 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి చెవులో రైలు కోత లాక్కు ఇంజన్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తా ఉంటుంది. ఓకే, స్థితి కలుగునగా యేసు నామములో కలరక్తం మార్పు చెందునుగాక. ఆమేన్. తండ్రి నీకే వందనాలు. ఎప్పుడైనా దర్శించు ప్రభువా. తండ్రి ఇప్పుడే ప్రభువా, అనేక సంవత్సరాల నీ బిడ్డ ప్రభువా ఆ చెవులో సౌండ్లతో బాధపడుతుందా నీ బిడ్డ, థైరాయిడ్తో బాధపడుతుంది ప్రభువా. ఇప్పుడే ముట్టండి తండ్రి, పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇంటి బలగింపు వచ్చిన దురాత్మ నా ప్రభుడా జీవిస్తున్నాను, రాబడికేస్తున్నాము. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడమ్మా, సౌండ్స్ వస్తున్నాయా? నువ్వేం చెప్పు, మైకీ నాన్న సౌండ్ లేకుండా తాళబట్టి అని అంటానే ఉంది, ఇప్పుడు లేదు. ప్రార్థన చేసినా పోయింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నా ఇట్లా సౌండ్స్ తో? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చెవులో బియ్యని మోగుతున్న సౌండ్ ఇప్పుడు ప్రార్థన ఏసై మిట్టి బాగు చేశాడా? ఓ దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్పుల ప్రభనామైపోయాం. మన దేవుడు సజీవుడు. 3 సంవత్సరాల నుంచి చెవులో బియ్యని సౌండ్ తో బాధపడుతున్న ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ఈ అభిషేక తైలారాధన రాగానే ప్రభు మిట్టి బాగు చేశాడు. దేవుడు చేసిన కార్యం కూడా తప్పటికి ప్రభనామైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి, నాకు థైరాయిడ్ ఉందండి. 35 సంవత్సరాల నుంచి దగ్గర 3 నెలల నుంచి బాగా మోకాళ్ళ నొప్పులని గుజ్జరిపి అంటున్నారు, నడవలేకపోతున్నాను. ఏ కాళ్ళ? 2 కాళ్ళ. 2 కాళ్ళు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నాం. కాళ్ళు పైకి లేపుతావా? వాపులు ఇట్లా లేపగలుగుతా? కాలు పైకి లేపలేవు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. అయ్యా నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించి ప్రభువా మీ కృపతో నీ బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చి బలగిన వచ్చిన దురాత్మ సంబంధమైన కార్యం వేస్తున్నాను, లైవ్ అయిపోయి కాలిపోను గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇట్టి బలగిన వచ్చిన దురాత్మ ప్రభుడేస్తున్నాను, రాబడికేస్తున్నాములో. Heal in the name of Jesus. Heal in the name of Jesus. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నా ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడు తల్లి, చూడు, టెస్ట్ చేసుకోరా అమ్మా. కొద్దిగా నొప్పి ఉంది, అంతకుముందు బాగుంది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. తండ్రి నీకే స్తోత్రం. ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను, పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అమ్మా నవ్వుతూ కూడా బాగా దేవుడు స్థితి కలుగునుగాక. హల్లెలూయా. చాలా బాధపడుతున్నాను. ఎప్పటి నుంచి? 3 నెలల నుంచి చాలా బాధపడుతున్నావు. ఓ దేవుని స్థితి కలుగునుగాక నా బంగారు తల్లి. గాడ్ బ్లెస్ యు. దేవుడు 3 సంవత్సరాల నుంచి కాలుట లేపలేని తల్లిని ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత అభిషేక ఆరాధన ప్రాంగణంలో తల్లిని దేవుని ముట్టి బాగు చేశాడు. ఈ కార్యం చేసిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు తల్లి. నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలం ఎదగలిసిన దురాత్మ నా ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాను. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open in the name of Jesus.
యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. వినపడుతుందా? నువ్వేనా? దేవుని స్తుతికాలు కొనగాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పగా బొమ్మనామై పలుకుదాం. హల్లెలూయా. ఇక దీంతో నీ పని లేదు, బొమ్మ పో. దేవునికి మహిమ కలుగు. పని చేస్తున్నాం కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అక్కడికి వెళుచున్నప్పుడు వారికి ఏమి ఇవ్వకపోతే వారు మా దగ్గర కూర్చోవటం లేదు, మాతో దేవుని వాక్యములకు కూర్చోవటం లేదు, అదేవిధంగా రావటం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. వారికి మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళకి వస్త్రంగాను, లేకపోతే ఏదో ఒక తినే వస్తువులుగాను, లేకపోతే వారికి సరుకులు అట్లాగా ఇచ్చి ప్రతిసారి వారికి దేవునికి దగ్గర చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాను బ్రదర్. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంప, దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించును.